ఫ్రెండ్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఇరాన్కి సంబంధించి ఇజ్రాయెల్ దాడి చేసింది ఇరాన్ మీద అనే ఒక అంశం ప్రస్తుతం చాలా గుప్పమని వార్తలు కొడుతున్నాయి. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఇరాన్కి సంబంధించి దీన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇది ఇజ్రాయెలే చేసిందంటే కనుక ఈ పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి, మా ప్రతిదాడి మరింత తీవ్రంగా ఉంటుందనేది ఇరాన్ వాదిస్తోంది. ఒకసారి విజువల్లో మీరు చూడొచ్చు ఇరాన్కి సంబంధించి జరిగిన దాడిలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ముఖ్యంగా డ్రోన్ల దాడి జరిగినట్టుగా తెలుస్తోంది, మిసైళ్ల దాడి జరిగినట్టుగా సమాచారం అందుతుంది. కానీ డ్రోన్స్కి సంబంధించి గగనతలంలోనే వాటిని నిర్వీర్యం చేశామని చెప్పి ఇరాన్ అంటోంది. కానీ అక్కడ పరిస్థితులు మీరు చూడొచ్చు పూర్తిగా చీకటి అలుముకుంది జరిగిన దాడుల నేపథ్యంలో. ఒక్కసారి రెస్క్యూ ఆపరేషన్స్ మీరు చూస్తున్నారు. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ సంబంధించి వెహికల్స్ చేరుకుంటున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా అక్కడ ఉన్న వాళ్ళు రక్షించే ప్రయత్నం కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతాన్ని పూర్తిగా క్లియర్ చేసే ప్రయత్నం కావచ్చు. ముఖ్యంగా జరిగే మిసైల్ దాడిని ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేసే విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక్కసారి దాడి జరిగిన తర్వాత ఆ ప్రాంతం అంతా పొగలు అలుముకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. మంటలు అంటుకుంటున్నాయి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురించడం మా ఉద్దేశం కాదు. మేము ఎప్పుడు సమాజ శ్రేయస్సును కోరుకుంటాం, దానిలో భాగంగా ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురిచేసే ఉద్దేశం మాకు లేదు. అయితే ఇటువంటి విజువల్స్ చూస్తే మీరు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతోంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ విజువల్స్, ఒక్కసారి మరిన్ని విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. దాడికి సంబంధించి విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది అంటూ చెబుతున్న ఆ విజువల్స్ ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మీరు చూడొచ్చు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గాయాలైన వాళ్ళని అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంబులెన్సెస్ లో గాయపడిన వారిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది ఇజ్రాయెలే చేస్తుందా? ఇంకా మూవింగ్ ఆన్, నెక్స్ట్ ఇంకా విజువల్స్ ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చూడొచ్చు ఇజ్రాయెల్ విడుదల చేస్తుందని చెప్తున్న దృశ్యాలు డ్రోన్స్ కి సంబంధించి మీరు చూస్తున్నారు. అయితే ఇక్కడ మీరు చూడండి, ఒకసారి మళ్ళీ వీటిని మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఈ విజువల్స్ ప్లే అవునండి. ఒక్కసారి ఎస్, ప్లే అవుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎస్, ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. మళ్ళీ కంప్లీట్ గా వచ్చిన తర్వాత నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూస్తే కనుక ఈ విజువల్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. కానీ వీటిని గగనతలలోనే పేల్చేస్తున్న విజువల్స్. ముఖ్యంగా ఇజ్రాయెల్ విడుదల చేసిన దృశ్యాల ప్రకారం చూసుకుంటే కనుక అక్కడ అంటే ఇరాన్ మీద దాడి జరిగింది. ఒకసారి స్టార్టింగ్ నుంచి ఎస్, ఒక్కసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్లే చేయండి పీసీఆర్, ఐ రిక్వెస్ట్. ఎస్, ఈ విజువల్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్లే చేసి స్టార్టింగ్ నుంచి ప్లే చేద్దాం ఒకసారి ఈ విజువల్ని. ఆల్ రైట్, మళ్ళీ ఇంకొకసారి స్టార్టింగ్కి వెళ్దాం. ఎందుకంటే ఎస్, ఓకే, ఇది కాదు, ఆ డ్రోన్స్కి సంబంధించి డ్రోన్ అటాక్స్కి సంబంధించిన విజువల్ని మళ్ళీ ఒక్కసారి స్టార్టింగ్ నుంచి వచ్చే ప్రయత్నం చేద్దాం. డ్రోన్ అటాక్ గ్లిటర్స్లో వచ్చే ఆ విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అక్కడ వాటిని ఎస్ ఇక్కడ ఎస్ ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి స్టార్టింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. స్టార్టింగ్ వెళ్ళి ఎందుకంటే ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఎస్ ఎస్ అక్కడ ఇదిగో ఇక్కడ ఆగండి. రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తే ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు కనుక క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే గగనతలంలోనే వాటిని పేల్చేస్తున్నారు. అంటే గాల్లో ఉండగానే వాటిని పేల్చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి చూడొచ్చు. ఇదిగో ఇవన్నీ కూడా డ్రోన్స్గా చెప్తున్నారు, ఇవన్నీ కూడా డ్రోన్లుగా చెప్తున్నారు, డ్రోన్లుగా చెబుతున్న విజువల్స్ అని. ఇవన్నీ కూడా ఇదిగో ఇదొకటి 1 2 3 4 5 ఇవన్నీ కూడా డ్రోన్స్గా చెప్తున్నారు. వీటన్నిటిని ఇవి డ్రోన్స్, ఈ డ్రోన్లు అటాక్ చేయడం జరిగింది అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. ఈ డ్రోన్లతోనే అటాక్ చేశారు. అంటే ఇజ్రాయెల్ విడుదల చేస్తున్న విజువల్స్ని ప్రకారం చూసుకుంటే కనుక ఈ డ్రోన్లు అటాక్ జరిగింది, ఈ డ్రోన్స్తోనే విరుచుకుపడ్డారు అనేది వినిపిస్తున్నమాట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఈ దాడిలోని మూవింగ్ ఆన్ విజువల్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఈ దాడికి సంబంధించే ఇటు ప్రపంచ దేశాలు ఖండిస్తున్న పరిస్థితి. అయితే ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న పరిస్థితుల్లో ఇటు ఇరాక్కి సంబంధించి కూడా అటాక్ జరిగిందనే మాట వినిపిస్తోంది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ డ్రోన్స్ అటాక్ ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుందని చెప్తున్న డ్రోన్స్కి సంబంధించి విజువల్ ఇజ్రాయెల్ ఇన్ఫాక్ట్ పోస్ట్ చేసిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఒకసారి విజువల్స్ చూసే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తంగా అటాక్ జరిగినప్పుడు గగనతలంలోనే వాటిని పేల్చేస్తుంది. కానీ కొన్ని ఇటు భూతలాన్ని తాకాయి, కొంత డ్యామేజ్ జరిగింది అనేది వినిపిస్తున్నమాట. అయితే ఇజ్రాయెల్కి సంబంధించి చేస్తుందా లేదా అనేది ఇరాన్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత కన్ఫర్మేషన్ వస్తే కనుక ఒకవేళ ఇరాన్కి సంబంధించి ఇరాన్ మీద ఇజ్రాయెలే దాడి చేస్తుంది అని ఇరాన్ కనుక భావిస్తే, ఇరాన్ అధికారులు కూడా అదే అంటున్నారు,
ఒకవేళ ఇజ్రాయెల్ మా మీద దాడి చేస్తుందని చెప్పి మా ఇన్వెస్టిగేషన్లో కనుక తేలితే అప్పుడు మా ప్రతిఘటన ఇంకా తీవ్రంగా ఉంటుందంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఒకసారి మ్యాప్కి వెళ్ళి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎక్కడ కన్ఫర్మేషన్ రాని దాడులకు సంబంధించి ముఖ్యంగా చాలా చక్కలు కొడుతున్న వార్తలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒకసారి నేను ఇరాన్కి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ఇక్కడ అంటే ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తుందని చెప్తున్న పరిస్థితుల్లోని అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ఇరాక్ మీద కూడా దాడి చేసింది అనే అంశానికి సంబంధించి ఒక మాట వినిపిస్తోంది. అలాగే ఇటు సిరియా మీద కూడా దాడి జరిగింది అనేది ఇంకో మాట వినిపిస్తోంది. కానీ ఎక్కడ కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. అయితే ఇరాక్ మీద దాడి జరిగిన అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఇరాన్ ఆర్మీ బేస్ క్యాంప్ మీద ఇజ్రాయెల్ మిసైల్స్తో దాడి చేస్తుందనే మాట వినిపిస్తుంది. అయితే అలా చెప్పబడుతున్న వాటికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఒకరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇటు సిరియా మీద కూడా దాడి చేసిన పరిస్థితులు ఉన్నాయనేది వినిపిస్తున్నమాట. అయితే ఇరాన్కి సంబంధించి దాడి జరిగింది, ఇజ్రాయెల్ నుంచే జరిగిందా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్. అఫ్ కోర్స్ అమెరికా అంటోంది ఇజ్రాయెలే చేస్తుందని చెప్పి. ఈవెన్ G7 దేశాల భేటీలో కూడా దాదాపుగా ఇదే మాట బయటకు వచ్చిన పరిస్థితి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇరాన్ ఇంకా దీని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామంటూ చెప్పడం చాలా ఆసక్తికరంగా అంశం కింద చెప్పాలి. ఎందుకంటే అక్కడ అమెరికా దాదాపు కన్ఫర్మేషన్ ఇస్తున్న పరిస్థితి. ఇన్ఫాక్ట్ ఇక్కడ పాలస్తీనాకు సంబంధించి వీటో జారీ చేయడంతో యుఎన్ సభ్యత్వం కోసం అమెరికా వీటో జారీ చేసింది పాలస్తీనాకు సంబంధించి. ఇప్పుడు ఈ ఇష్యూ కూడా అంటే పాలస్తీనా కూడా ఆలోచిస్తూ ఉంటుంది యుఎస్ రిలేషన్స్ విషయంలో. ఇది ఒక పక్క చర్చ జరుగుతూ ఉంటే కనుక ఇటు మరొక ఆసక్తికర అంశానికి సంబంధించి అమెరికా ఇక్కడ మరొక ఆసక్తికర స్టేట్మెంట్ ఇచ్చిందనేది బాగా చక్కలు కొడుతుంది. ఒక్కసారి ఆ రిక్వెస్ట్ ఒకసారి జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దాదాపు $95 బిలియన్ మంజూరు చేస్తోంది. ఎవరెవరికి అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ యుక్రెయిన్కి, అలాగే యుక్రెయిన్తో పాటు మిగిలిన వారికి సంబంధించి ఇజ్రాయెల్, అలాగే తైవాన్కు సంబంధించి ఇజ్రాయెల్ అలాగే తైవాన్ ఈ మూడింటికి కూడా దాదాపు $95 బిలియన్ ఈ మూడు దేశాలకు సంబంధించి సెక్యూరిటీ అసిస్టెన్స్ కోసం ఇస్తోంది అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. ఒకవేళ అదే కనుక జరిగితే అప్పుడు ఏం జరగబోతుందని ఒక ఉత్కంఠకర డిస్కషన్ తరలించింది. ఎందుకంటే ఇన్ఫాక్ట్ అక్కడ యుక్రెయిన్కి సంబంధించి చూస్తున్నాం ఇప్పటికీ ఎయిడ్ అంటే సహాయాన్ని అందిస్తున్న పరిస్థితి అమెరికా. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇటు యుక్రెయిన్కి, అలాగే ఇజ్రాయెల్కి, తైవాన్కి మూడింటికి కలిపి సెక్యూరిటీ అసిస్టెన్స్గా $95 బిలియన్ అందిస్తున్న నేపథ్యంలో అంటే ఇక్కడ కూడా యుద్ధం జరిగే అవకాశం ఉంది అనే మాట ఇప్పుడు జోరందుకుంది. ఎందుకంటే ఇటు ఇరాక్ మీద దాడి జరిగిందనే మాట వినిపిస్తోంది, సిరియా మీద దాడి జరిగిందనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది? ఎందుకంటే ఈజిప్ట్ కావచ్చు, లేకపోతే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇరు దేశాలు సంయమనం పాటించాలని చెప్తున్నాయి. కానీ ఎక్కడ అటువంటి సినారియో కనిపించట్లేదు. ఈ దాడులను ప్రపంచ దేశాలు మీరు కాస్త శాంతి వహించాలంటూ చెప్తున్నా కానీ ఈ రెండు దేశాలు కూడా ఇక్కడ కొలుక్కొస్తున్న పరిస్థితులు. కానీ ఇరాన్ మాత్రం ఏమంటుందంటే కనుక ఇజ్రాయెల్ ఈ దాడి చేసిందని తెలిస్తే కనుక మా ప్రతిఘటన మరింత తీవ్రంగా ఉంటుందంటారు. ఒకవేళ లేదు అంటే కనుక ఇక్కడితో ఆపేస్తామనేది ఇరాన్ మాట. కానీ అక్కడ అమెరికా చెబుతోంది ఇజ్రాయెల్ దాడి చేసింది, ఈ విషయాన్ని మాకు చెప్పింది అనేది అమెరికా చెప్తున్నట్టు కొన్ని వార్తా కథనాలు వస్తున్న నేపథ్యం. సో ఇటువంటి సినారియోలు ఏం జరగబోతుందని ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. కానీ వైట్ హౌస్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేస్తుంది ఇజ్రాయెల్కి సంబంధించి. అంటే ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసిన అంశానికి సంబంధించి వైట్ హౌస్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏం చేస్తుందంటే డోంట్ హ్యావ్ ఎనీ కమెంట్ అని చెప్తోంది. చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఒక్కసారి విజువల్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ విజువల్స్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఆ డ్రోన్స్కి సంబంధించిన విజువల్స్ ఒకసారి ప్లే చేద్దాం PCR. ఎందుకంటే ఇక్కడ వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే విజువల్ని చూపిద్దాం. ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్లో ఆ విజువల్ని ప్లే చేస్తే ఒక్కసారి చూడండి ఈ విజువల్స్. వీటికి సంబంధించి US F-14 టామ్ క్యాట్స్ అనే యుద్ధ విమానాలు ఇరాన్కి సంబంధించి ఇస్ఫహాన్లో వైమానిక స్థావరం, అలాగే న్యూక్లియర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి వాటిని టార్గెట్గా ఆ ప్రాంతంలో ఇన్ఫాక్ట్ దాడి చేసింది అనేది ఒక వాదన, ముఖ్యంగా ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఇది
ఇంకా ఎందుకు నేను వాదన ప్రచారం అంటున్నాను కనుక ఇరాన్ దీనికి సంబంధించి అక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఇజ్రాయెల్ దాడి చేస్తుందనే మాట ఎక్కడ చెప్పట్లేదు. ఒకవేళ చెబితే కనుక పరిస్థితులు వేరే మారే అవకాశం ఉంది. ఇరానే మళ్ళీ ప్రతి దాడి దిగితే కనుక బహుశా అది ప్రపంచ యుద్ధానికి దారి తీయచ్చు అని చెప్పుకోవచ్చు. కానీ చెప్పని పక్షం ఈ నేపథ్యంలో అక్కడ భారీ శబ్దాలు వచ్చాయి. అయితే డ్రోన్ని కూల్చేసాం, అక్కడ డ్రోన్ని పేల్చేసామంటూ ఇరాన్ చెబుతున్న నేపథ్యంలో కానీ ఒకవేళ ఇది ఇజ్రాయెలే చేస్తుందా అనే అంశానికి సంబంధించి బహుశా ఇంకొన్ని రోజుల్లోనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇరాక్ కూడా ఎక్కడ ఇది ఇజ్రాయెలే చేస్తుందని చెప్పట్లేదు. సిరియాలో కూడా దాడి జరిగిందనే మాట వినిపిస్తోంది. కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఎవరు ధృవీకరించని నేపథ్యం. అయితే ఈ దాడులకు ఇజ్రాయెల్కు ఏ మేరకు సంబంధం ఉంది అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎస్, సో ఇటువంటి నేపథ్యంలో ఏం జరగచ్చు? రెండు దేశాలు సంయమనం పాటించాలంటూ ఈజిప్ట్ చెప్తోంది. ప్రపంచ దేశాలను కూడా సంయమనం పాటించాలంటోంది. కానీ వీటో పక్షంలో కొన్ని దేశాలు స్విట్జర్లాండ్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, పాలస్తీనాకు సంబంధించి అమెరికా వీటో జారీ చేస్తుంది. అంటే ఆ శాసన సభ్యుల విషయంలో ఆ రెండు స్కిప్ చేసిన పరిస్థితి చూసాం. అమెరికా వీటో జారీ చేస్తుంది. సో ఇంతటి క్వశ్చన్ మార్క్ కనిపిస్తున్న నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఇంపాక్ట్ ఎక్కడి వరకు ఉండొచ్చు? పశ్చిమాసియా దేశాలకు, అదే మధ్యప్రాచ్య దేశాలకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇంకా ఎటువంటి పరిస్థితులు మారచ్చనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. సో అగ్రరాజ్యం ఏం చేయబోతోంది, ఇరాన్ ఇజ్రాయెల్ ఏం చేయబోతున్నాయి, వేచి చూద్దాం.